హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మా ఫ్రెండ్స్తో కలిసి చిన్న ట్రిప్ లాగా వేసుకున్నాము, టూరు. సో అదేంటంటే ఒక 5 టెంపుల్స్. సో ఇందులో ఫస్ట్ టెంపుల్ ఈ కొరుట్లలో మహాలక్ష్మి టెంపుల్. ఇక్కడ అష్టలక్ష్మిలు ఉంటుందండి, అష్టలక్ష్మి టెంపుల్ ఇది. సో ఇది చూడండి, డక్స్. నేనైతే వాటిని దూరం నుండి చూసి చిన్న ఐడల్స్ ఏమో అనుకున్నా, బట్ అవి రియల్గా ఉన్నాయి. ఎంత ముద్దుగా కూర్చున్నాయి అంటే, వెల్కమ్ చెప్తున్న విధంగా కూర్చున్నాయి. కాబట్టి నేనేమనుకున్నా అంటే టెంపుల్ ముందు ఉంటాయా కామన్గా అలా అనుకున్నా, బట్ అవి రియల్. సో చూడండి, టెంపుల్ బాగుంది. అయితే లోపలికైతే ఎంట్రీ ఉండదు ఫోన్స్, కాబట్టి ఏ టెంపుల్లో అయినా అవుట్ సైడ్ మొత్తం మాత్రమే వీడియో తీసాను, లోపలైతే ఎంట్రీ ఉండదు కాబట్టి. సో చూడండి, పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా. సో ఇక్కడ వచ్చి ఇది నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. చాలా హైట్ మీద ఉంది టెంపుల్, మెట్లు ఉన్నాయి. అమ్మో, ఇవి ఎక్కేసరికంటే ఇంకా దేవుడి కిందనే కనబడిపోయిండు. సో టెంపుల్ అయితే సూపర్గా ఉంది. సో చూడండి, అక్కడ పెద్ద పాము ఒక ఐడల్ ఉంది, అందులో కూడా చిన్న చిన్న విగ్రహాలు అవి ఉంటాయంట. మేమైతే వెళ్ళలేదు, టైం సరిపోదని చెప్పేసి. సో టెంపుల్స్ అయితే విజిటింగ్ బాగుంది, కానీ నెక్స్ట్ డే మాత్రం ఇంకా కాళ్ళు అయితే విపరీతమైన నొప్పి కూడా ఉంది. సో చూడండి, మీకు మొత్తం టెంపుల్ చూపిస్తాయి. ఎక్కువ కదరా, ఎక్కువ. ఇంకా మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. కనిపిస్తుంది, పద కనిపిస్తుంది. ఇంత ఎత్తుకు ఎక్కాలంటే చూడండి, కానీ పైనుండి వ్యూ చూస్తే మాత్రం ఏమన్నా ఉందా? చూడండి ఎంత బాగుంది వ్యూ, అదృశ్యం. ఇంకా అసలు ఈ లక్ష్మీస్వామి టెంపుల్ ఎక్కడైనా సరే ఎందుకో గుట్టల మీద లేదంటే కింద అండర్ గ్రౌండ్లో అట్లనే ఉంటాయండి టెంపుల్స్ చాలా వరకు, లక్ష్మీస్వామి టెంపుల్. సో ఇక్కడ పొట్టిది సతాయిస్తుంది, అవి ఇవి కావాలని చెప్పేసి. సో ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే స్వామివారిని మీకు చూపించగలుగుతున్నా. అంటే వీళ్ళు ఏమనలేదు, మరి ఫొటోస్ అట్లా తీసుకోవద్దు, యాక్చువల్గా అయితే తీసుకోవద్దు, బట్ వీళ్ళు ఏమనలేదు కాబట్టి ఇంకా తీసేసుకున్నాము. చూడండి, మన హనుమాన్జీ దర్శనం ఇస్తున్నాడు. ఆయన ఎప్పుడు గుట్టల మీద నీళ్ళ కింద అక్కడే ఉంటాడు. ఇక్కడికి వచ్చేసి ఇది నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే అంత హైట్లో లేదు ఇది. సో దాంతో కంపేర్ చేస్తే ఇది పర్లేదు. సో అది మాత్రం విపరీతమైన హైట్లో ఉండే, ఇది ఈజీగా ఎక్కగలుగుతున్నాము. సో ఇక్కడ కూడా మొత్తం గుహలు అవి ఉన్నాయి. సో బాగా అనిపించింది మొత్తానికైతే. సో 1 డేలో ఇవన్నీ అయినాయి అంటే రియల్లీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో చూడండి, కొండగట్టులో లిటిల్ బిట్ డిసప్పాయింట్ అండి. ఆల్రెడీ టైం అయిపోయింది, అంటే ఆరతి టైంకి వచ్చినాము. సో అందుకని చెప్పేసి ఇంకా బయట ఉండే మొక్కేసుకొని వచ్చేసినాము. సర్లే ఇంకా ఏం చేద్దాం అని చెప్పేసి వదిలేసుకున్నాం. బట్ నాకు కొండగట్టు అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ వచ్చేసి హనుమాన్
అంత భక్తి పరవశమా. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అయితే ఇక్కడ 1000 లింగాలు ఉంటాయండి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఎటు సైడ్ నుండి చూసినా స్క్వేర్లో వస్తుంది. సో అది మీకు ముందు లోపల చూపిస్తాను. కొంచెం లేట్ అయిపోయింది. సో ఫస్ట్లో వీడియో ఓపెన్ అప్ వచ్చింది, కానీ నెక్స్ట్ మొత్తం చీకటి ఉంటుంది. చూడండి. పద. కన్నా సోనా మొక్కు, జోడ మొక్కు. సారికి అక్క ఇగో ఇవే మొక్కు జోడి మొక్కు. ఇగో ఇట్లా ఇగో మనీష అటు చూడు, మమ్మీని చూడు, మమ్మీని చూడు, మమ్మీని చూడు ఇటు బేటా. దా కన్నదా. ఈ లైన్ ఫోన్ చేయి.